హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తుంది అయితే వంశీ భూమిక వ్లాగ్స్. మన ఛానల్లో ఫుల్ వీడియోస్ తీయక చాలా రోజులు అయిపోయింది. అయితే నన్ను ఊకే వీడియోస్లల్లో ఒక డౌట్ అయితే అడుగుతున్నారు అందరూ, మీ అత్తమ్మ మామయ్య వీడియోస్లలోకి ఎందుకు కనిపించరు అని. నేను చాలా వీడియోస్లలో చెప్పినా, కాకపోతే చూడని వాళ్ళు అడుగుతున్నారు అనుకుంటా. వా క్లియర్గా చెప్పాలని చెప్పేసి అయితే ఫుల్ వీడియో అయితే తీస్తున్నా. ఒక్కదానే ఉన్నా, ఇట్లా కిటికీకి అయితే ఫోన్ పెట్టి తీస్తున్నా. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలో ఫుల్ వీడియోస్ కూడా చెప్పండి. ఒక్కదానే అయిపోతున్నా కాబట్టి అసలు ఏం వీడియోస్ తీయలేకపోతున్నా నేనైతే. ఇంకా మీరే కామెంట్ చేసిరనుకో, ఇక తీద్దాం అనుకుంటున్నా ఒక్కొక్కటిగా ధైర్యం అయితే చేస్తున్నా. ఒక్కదానే ఉన్న ఫోను వీడియో తీసే వాళ్ళు కూడా లేరు కాబట్టి కిటికీ మీద అయితే పెట్టి వీడియో అయితే తీస్తున్నా. ఎట్లొచ్చింది అనేది కూడా కామెంట్ అయితే వేయండి. అయితే అందరు అడుగుతున్నారు, అత్తమ్మ మామయ్య ఇంట్లో వాళ్ళు ఎందుకు కనిపించరు అని. ఇప్పుడు మా ఆయనతో నలుగురు ఉంటారు, ముగ్గురు కదా, మొత్తం నలుగురు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు వీడియోస్లలో పాడాలి అని వద్దు అనేది. మా ఆయన అయితే ఓకే, కానీ ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు. అయినా అత్తమ్మ మామయ్య వాళ్ళకు కూడా కొంచెం నచ్చదు అన్నట్టు. వీడియోస్ అంటే చేసుకోమంటారు, వీడియోస్ తీస్తారు, నాకు సపోర్ట్గా ఉంటారు, కానీ వాళ్ళు వీడియోస్లో కనిపించాలంటే కొంచెం ఇబ్బంది పడతారు అన్నట్టు. అంతే, అంతకుమించి ఏం లేదు. నాకు కూడా కనిపిస్తేనే బాగుండు, ఫ్యామిలీ మొత్తం వీడియోస్ తీసుకుంటే బాగుండు అన్నట్టు నాకైతే ఉంటుంది. నాకు యూట్యూబ్ మనీ గురించి కాకుండా కానీ మెమొరీస్ కోసమని ఉంటుంది. అత్తమ్మ, మేము, మామయ్య అందరం కలిసి వీడియోస్ తీసుకుంటే హ్యాపీ ఉంటుంది అని ఉంటుంది. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అందరికీ తెలుసు, అందరి ఇంట్లలో ఉంటాయి. ఇప్పుడు నాకు యూట్యూబ్ చేయడం నచ్చిందని అందరికీ నచ్చాలని లేదు కదా. అంటే మీరే అర్థం చేసుకోవాలి, నేనైతే చెప్పలేను పూర్తిగా. అంటే ఇంకా నచ్చదు అని అనుకోవచ్చు, చేయడం ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకైతే. ఇంకంతే. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పిన, కాకపోతే ఆ వీడియో ఇప్పుడు కొత్తగా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం అయితే ఏ వీడియోస్ తీద్దాం అనుకున్నా కానీ పిల్లలు ఇబ్బంది పెడతారు. ఇప్పుడు కూడా పెద్దోడిని పడుకోబెట్టి చిన్నోడిని మావయ్యకి ఇచ్చి అయితే వీడియో అయితే తీస్తున్నా. ఇంకొకటి ఏమని అడుగుతారు అంటే, అత్తమ్మని చూపించచ్చు కదా అని చాలామంది చాలాసార్లు అడిగారు. నాకే ఎప్పుడైనా ఫుల్ వీడియో తీసి చెప్దాము అనిపిస్తుంది, కానీ మళ్ళీ నాకు టైం అనేది కుదరట్లేదు. ఇంకొకటి ఫుల్ వీడియోలో ఎలాంటి సౌండ్ కూడా పడొద్దు అన్నట్టు, మన ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు తీద్దాం అన్నట్టు ఉన్నట్టు. ఇంకా ఇప్పుడైతే అందరికీ చెప్పిన కదా, కొంచెం అత్తమ్మ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఒకటి లేదు, ఇంకొకటి ఇంట్లో కూడా నచ్చదు అన్నట్టు. అత్తమ్మ మావయ్య యూట్యూబ్లో కనిపించడం అది అందుకనే తప్ప ఇంకేం లేదు. కానీ నాకైతే ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఒక తల్లి తండ్రి ఎట్లనో నాకు అమ్మ నాన్నలాగా మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు దొరకడం నా అదృష్టం అనే అనుకుంటా. ఎందుకంటే ఈ రోజులల్లో ఒక కోడలు కొంతమంది ఉన్నారు, యూట్యూబ్ చేస్తే హీనంగా చూడడం, అరే యూట్యూబ్ చేస్తుంది అన్నట్టుగా మాట్లాడడం, ఇలాంటివి జరుగుతాయి. కానీ మా అత్తమ్మ మా మామయ్య అయితే అట్లా అస్సలకే కాదు. ఇంకా నేను ఎప్పుడైనా వీడియోస్ తీయకపోయినా కానీ, వీడియో తీద్దురా ఏమైనా చేసేటప్పుడు కానీ వీడియో తీసుకుందురా పిల్లల్ని పట్టుకుంటామని అంటుంటారు అన్నట్టు. ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది నాకు మా అమ్మ నాన్న మా అత్తమ్మ మామయ్య అని. ఈ విషయంలో అయితే నేను చెప్పగలుగుతా, నన్ను అయితే బాగా చూసుకుంటారు. ఇంకొకటి, నేను కూడా వాళ్ళని మంచిగా చూసుకుంటా. ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు నన్ను అంత ప్రేమ చూసుకుంటారంటే నేను ఇంకా ముందు వాళ్ళకి ఎంత ప్రేమ చూపిస్తే వాళ్ళు నన్ను అంత బాగా అర్థం చేసుకొని అంత ప్రేమ చూసుకుంటారు అనేది అయితే మీకు అర్థమై ఉంటుంది. ఇంతే. ఇంకా అత్తమ్మ మామయ్య వాళ్ళు వీడియోస్లో ఎందుకు కనిపించరు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, నచ్చదు. ఇంకొకటి ఇంట్లో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందువల్లనే అయితే ఈ వీడియోస్కి అయితే రారు కూడా. ఇంకా ముందు ఫొటోస్ కూడా చూపిస్తే కావచ్చు, ఒకవేళ వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకొని ఓకే అంటేనే
అప్పటి వరకు అయితే అందరైతే వెయిట్ చేయండి. మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నా. ఇంకెప్పుడు కనిపించాలి, మా వాళ్ళు కూడా అందరం ఫ్యామిలీ మొత్తం కనిపించాలి అని. ఏమో నా దేవుని దయ, అది ఎప్పుడు జరుగుతుందో ఏమో. మీరైతే ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి. ఫుల్ వీడియోకి అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫుల్ వీడియో తీసి అప్లోడ్ చేసి పిల్లలతోని చాలా కష్టం ఉంటుంది. మీకు కుకింగ్ వీడియోస్ కావాలన్నా, లేకపోతే ఇంకా యూట్యూబ్ గురించి ఏమన్నా ప్రాబ్లమ్స్, యూట్యూబ్ చేయాలనుకుంటున్నా, ఇంకా లేకపోతే ఏమన్నా దేని గురించి అయినా కావాలంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే వేయండి. ప్రెగ్నెంట్ విషయంలో కూడా ఏమన్నా తెలియని విషయాలు ఉంటే నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మనకు తెలిసిన విషయం బయట వాళ్ళకి చెప్తే హెల్ప్ అవుతుంది కదా వాళ్ళకు కూడా. అందుకని చెప్పేసి అంటున్నా. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలి కామెంట్ అయితే వేయండి. ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, అమ్మమ్మ తాత అంటే ఎవరు అని. ఈ వీడియో తీసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే అమ్మమ్మ తాత ఎవరు అనేది క్లియర్గా అయితే చెప్తా. మరి అందరికైతే అర్థమై ఉంటుంది నేను అత్తమ్మని మావయ్యని ఎందుకు వీడియోస్లలోకి అయితే తీసుకురావట్లేదంటే వాళ్ళకి నచ్చదు. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో ఉన్నాయి కాబట్టి నేను తీసుకురావట్లేదు అంతే. అంటే మెయిన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. నన్నైతే బాగానే సపోర్ట్ చేస్తారు వీడియోస్కైనా దేనికైనా. ఇప్పటికైనా మ్యాక్సిమం నా వీడియోస్లల్లో సగానికి సగం మా అత్తమ్మ మా మావయ్య తీసినవి ఉంటాయి. మా ఆయన తీసినవి చాలా తక్కువ. అసలు ఆయన ఇంటి దగ్గరనే ఉన్నాడు, పనికి వెళ్తాడు కాబట్టి పొద్దు మొత్తం మేమే కలిసి ఉంటాం. అత్తయ్య మామయ్య నేను మేమే ఉంటాం కాబట్టి నాకు సపోర్ట్గా వాళ్ళే ఉంటారు. వీడియో ఎట్లా అనిపించింది మరి? వీడియో మొత్తం చూసిరు కానీ ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్స్. ఇంకా పొడుగు అయితే నేను చేయట్లేను. చెప్పాలనుకున్న విషయం అయితే ఈరోజు చెప్పేసిన. వీలైతే ఈరోజు అప్లోడ్ చేస్తా, లేకపోతే రేపైనా అప్లోడ్ చేస్తా వీడియో అయితే. అందరు తప్పకుండా చూడండి. వీడియోకి అయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, ఇంకా మనం ఎలాంటి వీడియోస్ తీస్తే బాగుంటుంది, మేమైతే అనుకుంటున్నాం హెల్పింగ్ వీడియోస్ కూడా తీద్దాం. మనకున్న దాంట్లో కొంచెం పక్కన వాళ్ళకు కూడా ఇద్దాము అన్నట్టుగా అనుకుంటున్నా. పెద్ద పెద్దగా ఏం కాదు, మనకు తోచినంతగా అనుకుంటున్నా. చిన్నోని బర్త్డే నుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. అట్లనే వీడియోకి అయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ అర్థమైంది అనుకుంటా మా అత్తమ్మ మా మావయ్య వీడియోస్కి ఎందుకు రారు అనేది అయితే. ఇంకా వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకైతే కామెంట్ చేయండి. నేనైతే వాటిని ఫుల్ వీడియో రూపంగా అయితే తీద్దాం అనుకుంటున్నా. ఓకేనా? వీడియో కూడా ఆల్రెడీ 8 నిమిషాలు అయితే అయిపోయింది. ఎక్కువ చెప్పినా ఎవరు చూడరు. నేనైతే ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ అయితే ఏ విషయం చెప్పను. కాకపోతే ఫుల్ వీడియో ఏంటంటే 6, 7, 8 మినిట్స్ వరకు ఉండాలన్నట్టు, అందుకే ఇంతసేపు అయితే చెప్పిన. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు నా వీడియో ఇంతవరకు చూసినందుకు, లైక్ చేసినందుకైతే. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అయితే వేయండి. ఓకే, బాయ్ మరి అందరికీ.